ముహూర్త బాల శిక్ష. ఈ ముహూర్త బాల శిక్ష నేను ఈ పండుగల నిర్ణయాలు చేసే విషయం గురించి చెప్పడం మొదలెట్టాక టీవీలో మన యొక్క ఈ ప్రోగ్రాం చూసి చాలామంది ఫోన్లు చేశారు. ఫోన్ చేసిన వాళ్ళు పెద్దవాళ్ళు, పండితులు. అయినా మంచి కాన్సెప్ట్ శ్రీకారం పెట్టావు, సబ్జెక్టు బాగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పుకుంటూ వచ్చావు. అయితే మీరు ఈ సందర్భంలో ఈ పండుగల వ్యవహారాలు పూర్తయిన తర్వాత అలభ్యయోగాలను కదా వ్రత నిర్ణయ కల్పవల్లో అవి కూడా పెడితే బాగుంటుంది, అవి కూడా చెప్తే బాగుంటుంది అన్నారు. ఎందుకండి అని అడిగితే చాలా మంచి అంశాన్ని చాలా చక్కగా నిర్ణయం చేసుకొచ్చారు. ఎందుకంటే చాలామందికి శని త్రయోదశి ప్రదోష కాలంలో త్రయోదశి ఉంటేనే విశేషం అన్నటువంటి తెలియక ఒక్కోసారి ప్రదోష కాలంలో మాత్రమే త్రయోదశి ఉన్నప్పుడు శని త్రయోదశి రాస్తే వెక్రింపుగా చూస్తున్నారయ్యా. ఇట్లాంటి వాటికి మరి ఒకసారి చెప్పుకుంటూ వస్తే బాగుంటుంది కదా అని చెప్పి అన్నారు. సరే, నాకు కూడా బాగుందనిపించింది, మంచి కాన్సెప్ట్ కాబట్టి వీటి మీద ఒక పరిశ్రమ అందరికీ ఉంటుందనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతోంది. కారణం ఏంటంటే ఇవి కూడా ఒక జ్యోతిషవేత్తగా కూర్చునే వాళ్ళు చెప్పాల్సినటువంటి అంశాలే. అర్ధోదయం, మహోదయం, శని త్రయోదశి, భానుసప్తమి, బుధాష్టమి, భౌమ చతుర్థి ఇట్లాగా రాస్తుంటాం. ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి. పౌష కృష్ణామ రవివార శ్రవణ వ్యతిపాతయుత చేత్ అర్థోదయేతి మహానలభ్యయోగ ఉక్తంచ కాలదర్శే. ఇక్కడ పుష్యమాసంలో అమావాస్య నాడు ఆదివారం శ్రవణ నక్షత్రం వ్యతిపాత కనుక కలిస్తే దాన్ని అర్ధోదయం అంటారు. ఇది చాలా గొప్పదైనటువంటి అలభ్యయోగం. పుష్య మాఘ అమావాస్య ఇటు యోగం పడితే కనుక ఆ పగలు అర్ధోదయం అని చెప్తున్నారు. ఇది కోటి సూర్యగ్రహణాలతో సమానం అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఈ 2 మాసాల మధ్యలో ఇక్కడ అమావాస్య అని అర్థం వస్తుంది. అంటే ఇక్కడ పౌష మాఘరిత్యనైన పౌషమాఘయోరన్వతరితి వర్తిని అమావాస్య రవివార శ్రవణ వ్యతిపాతయుక్త స్యాత్ తదా అర్ధోదయో యోగ ఇది అర్థ. ఇక్కడ మరి సూర్యోదయానికి ఉన్నటువంటి అమావాస్యను తీసుకోవాలి అనేది స్నానంతో ముడిపడినటువంటి వ్రతం కదా, ఆ మాటను చెప్పుకుంటూ వచ్చారు. సరే, పుష్యబహుళ అమావాస్య ఆ రోజున విష్ణు శ్రవణ నక్షత్రం, అర్క ఆదివారం, సోమార్క సుత వ్యతిపాత యోగంతో కూడిన పూర్వవిధ కానీ పర్వత కానీ కలిసిన అమావాస్య అర్ధోదయం అవుతుంది. ఆ రోజున స్నానదానాదులు కనుక చేయడం వల్ల పుణ్యం వస్తుంది, చేయకపోవడం వల్ల దోషం వస్తుందని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి సూర్యోదయంతో ప్రారంభమైనటువంటి తిథికి విశేషం అని చెప్పారు. ఇది 1,00,000 సూర్యగ్రహణాలతో సమానం అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. మరి తర్వాత మహోదయం, పౌషమాశ్రవణ శ్రవణక్ష వ్యతిపాత సోమవారయుత ఇది మహోదయోక్ష అలభ్యోగ అర్కశ్రోణ వ్యతిపాత యుక్త అమా పౌషమాఘయో అర్ధోదయస్వ విజ్ఞేయ కించిన్యూన మహోదయ. అంటే పుష్యబహుళ అమావాస్య, శ్రవణ నక్షత్రం, వ్యతిపాత యోగం సోమవారం కలిస్తే కనుక మహోదయం అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇందాక దాంట్లో అర్ధోదయంలోనేమో అమావాస్య ఆదివారం చెప్పాడు, ఇక్కడేమో మరి సోమవారం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఆదివారం అయితే అర్ధోదయం, సోమవారం అయితే మహోదయం అని చెప్పి గ్రహించాలి. వారభేదం తప్పితే మిగతాన్ని కూడా సమానమే. ఇది నిర్ణయ సింధు, మరి కాలచంద్రిక ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చినాయి. తర్వాత మాఘశుద్ధ విధియ మంగళవారం ధనిష్ట వ్యతిపాత యోగాలతో కనుక వస్తే ఇది ఒక పెద్ద గొప్ప అలభ్యయోగం, సర్వోదయం చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మాఘశుక్ల పౌర్ణమి నాడు మేషమందు కానీ వృషభందు కానీ శని ఉండి గురుడు చంద్రుడితో కలిసి సింహరాశిలో ఉండి, అంటే ఇది అకేషనల్గా ఏర్పడేటువంటి యోగాలు. ఆదివారం శ్రవణ నక్షత్రం కూడా వచ్చింది అయితే కనుక ఆ పూర్ణిమను మహామాఘి అంటారు. సహజంగా మఘానక్షత్రం పూర్ణిమ కలిసినటువంటి మాఘమాసంలో మహామాఘి రాస్తూ ఉంటాం. ఇది విశేషమైన మహామాఘి. మాఘబహుళ అమావాస్య సదభిష నక్షత్రంతో కూడితే కనుక అది అలభ్యయోగం. మాఘశుక్ల పూర్ణిమ ఈ పైన చెప్పినట్టు యోగాలతో కలిస్తే అది మహామాఘి. మరి ఇవి తొందరగా దొరికేవి కాదు. దీనికి ఎట్లా చూసుకోవాలి? మేషంలోనూ వృషభంలోనూ శని సంచారం చేస్తూ ఉండగా సింహంలో కనుక గురువు వస్తే అన్నాడు. రేపు సందర్భం వస్తుంది, సింహంలో గురువు ఉన్నప్పుడు మేషంలో శని ఉండే అవకాశం వస్తుంది. అటువంటి సందర్భంలో ఈ మహామాఘి వస్తుందా అని చెప్పి చూసుకోవాలి. మరి ఆ రోజున పితృదేవతలు కనుక తిలాన్నం కనుక ఇస్తే, అంటే తిలతర్పణాలు ఇచ్చి ఆబ్దికాదులు కనుక నిర్వహిస్తే వాళ్ళు తృప్తి పడతారయ్యా. మరి 10,000 సంవత్సరాలు మరి మానవులు
స్వర్గంలో సుఖించే అవకాశం వస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. ఇది చాలా విశేషమైనటువంటి గొప్పదైనటువంటి యోగం. మరి తర్వాత గోవింద ద్వాదశి అనేటువంటి ఒక అలభ్య యోగం చెప్తూ ఉంటాడు. గురువు ధనస్సులో ఉండగా ఆ సంవత్సరంలో శని మకరాల్లో ఉండగా, ఇది చాలా రేరుగా దొరికేటువంటి అంశం అన్నమాట. ఇప్పుడు అయిపోయింది, మళ్ళీ 30 సంవత్సరాల దాకా గురువు మకరంలోకి రావడం జరగదు. పాల్గొన శుద్ధ ద్వాదశి లేక పాల్గొన శుద్ధ ద్వాదశి ఆదివారం కానీ సోమవారం కానీ అయ్యి, మరి రవి అప్పుడు కుంభంలో కనుక ఉంటే, పుష్యమి నక్షత్రంలో శుభమనే యోగం కనుక కలిస్తే, మరి భవకరణం కనుక కలిస్తే గోవింద ద్వాదశి అనేటువంటి గొప్ప అలభ్యమైన యోగం అని చెప్తాడు. అలాగ వచ్చినటువంటి ఇంక మళ్ళీ 30 ఏళ్ళ దాకా రాదు, కానీ తెలుసుకోవాల్సిన అంశం ఉంది కాబట్టి చెప్తున్నాం. అలా వచ్చినటువంటి ఆ అలభ్య యోగం రోజున ఎవరైనా సరే మరి స్నానం చేస్తే, గంగా స్నానం, అది విశేషమైన పుణ్యాన్ని ఇస్తుంది. సముద్ర స్నానం చేస్తే కనుక శ్రీహరిని దర్శనం చేసుకున్నంత పుణ్యం వస్తుంది. 100 సంవత్సరాలు గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది చెప్పుకుంటూ వచ్చారు. ఇలాగా మహాపాపనాశిని అనే పేరుతో కొన్ని ఏంటంటే పాల్గొన శుద్ధ ఏకాదశి, ఆ పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు రవి కుంభంలో ఉన్నా మీనంలో ఉన్నా సరే, గురువారం పుష్యమి నక్షత్రం కలిస్తే అది చాలా విశేషమైనటువంటి మహాపాపనాశిని అనేటువంటి యోగం. కుంభంలో రవి, మీనంలో గురువు, ఇది జరిగే పని కాదు. ఇప్పుడు ఇంకా మళ్ళీ 12 సంవత్సరాల దాకా రాదు, అయినా తెలుసుకుంటున్నాం. సోమవారం కానీ గురువారం కానీ పునర్వసు పుష్యమి కలిసి పాల్గొన శుక్ల ఏకాదశి నాడు వస్తే మహాపాపనాశిని అంటారు. ఇవి అలభయోగాలు. ఇక మరి ఇందాక అనుకున్నట్టుగా ఇప్పుడు శని త్రయోదశి గురించి తెలుసుకోవాలి. శని త్రయోదశి గురించి తెలుసుకోవాలన్నప్పుడు ఇక్కడ బుధాష్టమి, భాను సప్తమి, వీటికి ఒక విశేషాలు చెప్పుకుంటాడు. భౌమ చతుర్థి బుధాష్టమ్య వేకభక్త వ్రతం మధ్యాహ్నం వ్యాపిన్యౌ గ్రాహ్యౌ ఉక్తంచ భవిష్యోత్తరే యదా యదా సదాష్టమ్యాం బుధవారో భవేదితి తదా తదన్నిగ్రాహ్య స్యాదేక భక్త ఆశ్రయ నృప బుధాష్టమి సంపూర్ణ యథోక్త ఫలదాయిని అని చెప్పుకుని వచ్చాడు. అంటే ఇక్కడ బుధాష్టమి అఖండ తిథి అయి ఉండాలి ఆ వ్రతానికి. మరి ఇక్కడ భౌమ చతుర్థి, బుధాష్టమి, ఇవి రెండు కూడా సహజంగా మనం ఉదయం కాలానికి ఉన్నటువంటి తిథులు చూస్తూ ఉంటాం. మధ్యాహ్నం వ్యాప్తి అయినటువంటి తిథులు చూసుకోవాలయా అని స్పెసిఫిక్గా ఇక్కడ చెప్పాడు. మరి భాను సప్తమి, ఆదివారం సప్తమి కలిస్తే భాను సప్తమి అంటున్నాం. బుధవారం అష్టమి కలిస్తే బుధాష్టమి అంటున్నాం. మంగళవారం చవితి కలిస్తే భౌమ చతుర్థి అంటున్నాం. మరి ఇవి సూర్యోదయానికి లేకపోతే కొంచెం వ్యంగ్యంగా మాట్లాడేటువంటి జ్యోతిష పండితులు ఉన్నారు, వైదికం చేయించే పండితులు ఉన్నారు, అందరూ తెలిసిన పండితులు ఉన్నారు, ఈ విషయం పూర్తి తెలియని పండితులు ఉన్నారు. మరి వీటిల్లో స్నానదానాలతో సంబంధమైనటువంటి వ్రతాలు భాను సప్తమి, అలాగే యమా సోమవార వ్రతం, మరి బుధాష్టమి, మరి భౌమ చతుర్థి, ఇవి ప్రాతకాలానికి ఉండాలి. ఉన్నప్పటికీ భౌమ చతుర్థి, బుధాష్టమి అనేవి ఏకభక్త వ్రతాలు కాబట్టి మధ్యాహ్నం వ్యాప్తికి కూడా ఉంటేనే అనేది చెప్పుకుంటూ వచ్చాడు. అంటే అఖండ తిథి కావాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసి వచ్చాడు. ఏదో ఉదయం పూట ఒక ఘడియ ఉంది కదా అష్టమి, బుధవారం కలిసిందా బుధాష్టమి అంటే కుదరదు. పంచాంగాల్లోనేమో రాయకపోతే ప్రతి వాళ్ళు అడుగుతున్నారు, పంచాంగట్లు రాస్తున్నారు. పంచాంగట్లు తప్పు కాదు, సమాజం వాడు తిప్పేసింది ఆ వ్యవహారాన్ని. ఆ బుధాష్టమి నాడు బుధగ్రహానికి శాంతి విశేషం, భౌమ చతుర్థి నాడు కుజుడు యొక్క శాంతి విశేషం, భానుసప్తమి నాడు సూర్యభగవానుడు యొక్క శాంతి విశేషం. సరే, అవి మామూలుగా గ్రహ సంబంధంగా. అయితే ఈ యొక్క ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉన్నటువంటి ఈ రోజుల్లో భౌమ చతుర్థి, బుధాష్టమి వ్రతాలు రాయకూడదు అనేది ఒక వాక్యం ప్రత్యేకంగా చెప్పబడింది. ఇది గమనించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. తర్వాత మరి గురు ఏకాదశి, ఈ గురువారం ఏకాదశి కలిసినటువంటిది. శని త్రయోదశి అంటే శుక్లే కృష్ణేవా త్రయోదశి శనివారయుత ప్రదోష వ్యాపనే చ భవతి తస్యాః ప్రదోషే శివసంపూజ్య నక్తం భుంజి తథా చోక్తం స్కాందపురాణే ఈశ్వరः యదా త్రయోదశి శుక్లా మందవారేణ సంయుత ఆరబ్ధవ్యం వ్రతం తత్ర సంతాన ఫలవృద్ధయే పక్షద్వయే త్రయోదశ్యాం శనివారో భవేద్వా ఘటీద్వయాస్తమయాత్ పూర్వం స్నానం సమాచరేత్ అథవా మందవారేణ యుక్తామేవ త్రయోదశీం చతుర్వింశతి కుర్వీత సాభీష్టఫలదాయిని తదస్తు లోహితే భానౌ స్నాత్వాతు
నైతో వృతి పూజాస్థానంతో గత్వా ప్రదోషేష విమర్శయదు. శని త్రయోదశి నాడు ప్రదోష కాలానికి తప్పనిసరిగా త్రయోదశి ఉండాలి. సూర్యోదయానికి ఉండి ప్రదోషానికి కూడా ఉంటే ఇంక విశేషం. ప్రాతకాలంలో శనేశ్వరుడు యొక్క శాంతి మార్గాలు మనం వద్దన చేస్తారు. బాటిల్స్ ఆయిల్ తీసుకెళ్ళి శనేశ్వరుడు పోస్తూ ఉంటారు. శని అంటే భయపడుతూ ఉంటారు, కానీ అంత భయపడేంత గ్రహం కాదైన, చాలా ప్రేమతో ఉన్నటువంటి గ్రహం. ఎందుకంటే కృష్ణ అనే పేరుతో కూడా ఆయనకి పేరుంది, మీరు గమనించి ఉంటారు. ఆ కృష్ణ అనే పేరుతో ఉన్న వాళ్ళకే ఆప్యాయతలు ఎక్కువ ఉంటాయి. అందులో భాగంగా మరి శనేశ్వరుడు నిజంగానేనండి ఎంత మంచి గ్రహం తెలుసా. నారు పోసిన వాడే నీరు పోస్తాడనే సామెతకి తగిన గ్రహం. ఆయుష్ ఇస్తే ఉపయోగం ఉందా? జీవనోపాధి కావాలి. ఆయుష్యం జీవనోపాయం మరణం శనైశ్చరం. ఆయన ఇస్తాడు, జీవనోపాధి కూడా ఆయన ఇస్తాడు. మనకంటూ ఉద్యోగం ఉందంటే శనేశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు అనుకోవాలి. మనకంటూ ఆయుర్దాయం ఉంది అంటే మనం బతికున్నాము అంటే శనేశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు అనుకోవాలి. ఇలా అనుకోలేనటువంటి వాళ్ళు పిచ్చివాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ఒకటే మాట, ఇదంతా కూడా మీరు గమనించుకోవాలి. ప్రతి త్రయోదశి సూర్యాస్తమ సమయానికి శివారాధన చాలా విశేషం. కానీ ఈ శనివారం నాడు త్రయోదశి కనుక కలిస్తే ఆ రోజున సూర్యాస్తమయంలో చేసేటువంటి శివారాధన మూలంగా మరి సమస్త కోరికలు తీరుతాయి. మరి అలాగే మరి సూర్యుడికి అది సూర్యాస్తమయానికి ముందు 22 గడియలు అంటే 45 నిమిషాల ముందు స్నానం చేసి నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకుని శివారాధన చేస్తే కనుక సంతాన ఫలవృద్ధి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఆర్థిక సమస్యలు తీరుతాయని చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు సూర్యోదయానికి త్రయోదశి శనివారం ఉన్న ప్రదోషకాలంలో ఉన్నటువంటి శనివారం త్రయోదశి చాలా విశేషమైన పర్వంగా మీరు భావించి ప్రాతకాలంలో శనేశ్వరుడికి అర్చన చేసినా, ప్రదోషకాలంలో శివారాధన చేస్తేనే ఈ శని త్రయోదశి అనేటువంటి వ్రతం యొక్క ప్రభావం బాగా కలుస్తుందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత కృష్ణాంగారక చతుర్దశి. కృష్ణాంగార చతుర్దశ్యాం మహానతి అవగాహనాత్ గోమయనో లిప్తాంగో గో సహస్ర ఫలం లభేత్. కృష్ణపక్షి చతుర్దశ్యాం అంగారక దినం యదా స్నాత్వా శుభేతో ఏ తర్పణం యమనామభి. కృష్ణాంగార చతుర్దశ్యాం యమం భూమం ప్రబోజేతే. కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి నాడు మంగళవారం కనుక కలిస్తే ఆ రోజున కృష్ణాంగార చతుర్దశి అంటారు. ఆ రోజు ఒంటి నిండా గోమయం రాసుకుని మహానదిలో స్నానం చేయాలి. అంటే సూర్యోదయానికి ఆ చతుర్దశి మంగళవారం కలిసి ఉండాలి తప్పనిసరిగా. అలా చేస్తే 1000 గోవులు దానం చేసినటువంటి అంటే గోమయం అంటే ఆవు పేడ, దేశవాళీ ఆవు పేడ. ఆ దేశవాళీ ఆవు పేడని రాసుకుని ఒంటికి రాసుకుని నదిలో స్నానం చేయడం మూలంగా 1000 గోవులు దానం చేసిన ఫలితం వస్తుంది. ఆ రోజున ఏం చేయాలి ఇంకా అంటే యమతర్పణ, ఎర్రటి కందులు మినువులు యమం భౌమం ప్రభూజేత్ అన్నాడు. ఎర్రటి కందులు మినువులు ఎవరు దానం చేస్తే కనుక మరి మానవులు యమలోకాన్ని చూడరు అని చెప్పుకుని వచ్చాడు. దాని రహస్యం అది. కృష్ణాంగార చతుర్దశి పేరుతో అభిషేకాలు చేస్తూ ఉంటారు. మంచిదే, శివారాధన ఎప్పుడూ విశేషమే. కానీ చేయాల్సిన పని ఇక్కడ ఎవలు ఎర్రకందులు మినువులు దానం చేయాలి, యముణ్ణి అర్చించి యమతర్పణం చేయాలి. అలాగే కృష్ణాంగార చతుర్దశ్యాం యమం భూమం ప్రపోజేత్. ఆ శుక్రుడికి ఆ కుజుడికి పూజ చేసుకోవాలి. శోణాఢకాన్ మాషయవాన్ దద్యాత్ విప్రాయవై నృప త్రయోశ్చ ప్రేతయ దద్యాత్ యమలోకన్న పశ్యతి. ఇలాగా వీటిని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా పాతార్క యోగాలని పద్మక యోగాలని మనం చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ కూడా మనం తెలుసుకుని పంచాంగాల్లో రాసినప్పుడు ఒకవేళ తేడా పడిందా అని మనకే తెలిస్తే, ఇందాక ఏమన్నాడు, మధ్యాహ్న కాలానికి కూడా ఉంటేనే బుధాష్టమి భానుసప్తమి రాయాలి రాబ్బాయి అన్నాడు. ప్రదోషానికి ఉంటేనే త్రయోదశి శనివారం రాయమంటాడు. కానీ ఇది గ్రంథస్థమైన విషయం, ఎవరైనా వింటారా అండి? ప్రదోషకాలంలో త్రయోదశి కాబట్టి వాళ్ళు త్రయోదశి శని త్రయోదశి విశేషం కాదయ్యా అంటే వీడి పిచ్చెక్కిందిరా అని చెప్పి అంటారు. శాస్త్రాన్ని శాస్త్రంగా చెప్పడానికి కూడా చెప్పలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి కనీసం విషయం తెలిసి ఉంటే మీ అందరికీ కూడా అర్థమవుతున్న ఉద్దేశంతో వీటిని ఇక్కడ చెప్పడం జరిగింది. మరొక అంశంతో ముహూర్త బాల శిక్షలో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.